కాంపిల్య నగరంలో యజ్ఞదత్తుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన వేద పండితుడు మాత్రమే కాదు, ఆ దేశ రాజుకు అత్యంత ఆప్తుడు, మంత్రి వంటివాడు. ఆయన ఇంట్లో సంపదకు లోటులేదు. ఆయన భార్య సోమిదమ్మ. వీరికి కలిగిన ఏకైక సంతానం గుణనిధి. యజ్ఞదత్తుడు నిత్యం రాజుగారి కొలువులోనో లేదా యజ్ఞాల్లోనో తీరిక లేకుండా ఉండేవాడు. కొడుకు ఏం చేస్తున్నాడో చూసే సమయం ఆయనకుండేది కాదు. సోమిదమ్మ కొడుకు అడిగింది లేదనకుండా ఇచ్చేది. గుణనిధి చిన్నతనంలోనే చదువు సంధ్యలు మానేసి చెడు స్నేహాలకు బానిసయ్యాడు. గుణనిధి జూదగాళ్లతో స్నేహం చేశాడు. తండ్రి ఇంట్లో లేని సమయంలో తండ్రి సంపాదించిన బంగారు నాణేలను, వస్తువులను దొంగిలించి జూదంలో పెట్టేవాడు. మాంసం, మద్యం వంటి నిషేధిత అలవాట్లకు లోనయ్యాడు. కొడుకు చేస్తున్న దొంగతనాలు, దురలవాట్లు సోమిదమ్మకు తెలుసు. కాని కొడుకు మీద ప్రేమతో ఆమె భర్తకు అబద్ధాలు చెప్పేది. మన కొడుకు వేదపాఠశాలలో ఉన్నాడు, స్నేహితులతో కలిసి శాస్త్ర చర్చలు చేస్తున్నాడు అని యజ్ఞదత్తుడిని నమ్మించేది. ఇలా గుణనిధి పతనానికి తల్లి అతి గారాబం పునాది వేసింది. ఒకరోజు గుణనిధి తన తండ్రికి రాజుగారు బహుకరించిన అత్యంత విలువైన రత్నఖచిత ఉంగరాన్ని దొంగిలించి జూదగాళ్లకు ఇచ్చేశాడు. యజ్ఞదత్తుడు వీధిలో వెళ్తుండగా ఒక జూదగాడి చేతికి తన ఉంగరం ఉండటం గమనించాడు. అనుమానం వచ్చి అతన్ని గట్టిగా నిలదీశాడు. ఆ జూదగాడు భయపడి, అయ్యా, మీ కుమారుడు గుణనిధి జూదంలో ఓడిపోయి దీని నాకిచ్చాడు. మీ ఇంట్లో ఉన్న సగం వస్తువులు ఇప్పుడు మా దగ్గరే ఉన్నాయి అని అసలు నిజం చెప్పేశాడు. వెంటనే ఇంటికి వెళ్లి భార్యను నిలదీశాడు. ఆమె దాచడానికి ప్రయత్నించినా యజ్ఞదత్తుడు లోపలికి వెళ్లి పెట్టెలు చూడగా అందులో నగలు మాయమయ్యాయి. తన కొడుకు ఒక భ్రష్టుడయ్యాడని, భార్య తన్ను మోసం చేసిందని గ్రహించాడు. బహిష్కరణ. యజ్ఞదత్తుడు తీవ్ర ఆవేదనతో, వేదపండితుడింట్లో జన్మించి వంశానికి కళంకం తెచ్చిన నిన్ను కొడుకుగా ఒప్పుకోను అని గుణనిధిని, అతనికి సహకరించిన భార్యను కూడా ఇంటి నుండి పంపేస్తాడు. గుణనిధి అనాథయ్యాడు. స్నేహితులు కూడా అతన్ని వదిలేశారు. ఇంటి నుండి వెళ్లగొట్టబడిన గుణనిధి దగ్గర చిల్లిగవ్వలేదు. తినడానికి అన్నం పెట్టే నాథుడు లేడు. అడవుల వెంట, గ్రామాల వెంట తిరుగుతూ చెత్తలో దొరికిన ఆహారం తింటూ కాలం గడిపాడు. అలా తిరుగుతూ ఒక ఊరి శివార్లకు చేరుకున్నాడు. ఆ రోజు మహాశివరాత్రి. ప్రజలందరూ స్నానాలు చేసి కొత్త బట్టలు కట్టుకొని పూలు, పండ్లు, పిండి వంటలతో శివాలయానికి వెళుతుండటం చూశాడు. గుణనిధికి భక్తి లేదు, కేవలం ఆకలి మాత్రమే ఉంది. భక్తులు నైవేద్యంగా తెచ్చే పదార్థాలను దొంగిలించి తినాలని నిర్ణయించుకున్నాడు. నలుగురిలో కనిపిస్తే కొడతారని భయపడి చీకటి పడే వరకు ఎదురుచూశాడు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే అతనికి ఆహారం దొరకకపోవడంతో ఆ రోజంతా ఏమీ తినలేదు. అంటే తెలియకుండానే అతను మహాశివరాత్రి ఉపవాసం చేసినట్లయింది. నడిరాత్రి అయింది. భక్తులందరూ పూజలు ముగించి ఆలయ ప్రాంగణంలో నిద్రపోతున్నారు. గుణనిధి మెల్లగా అడుగులు వేస్తూ గర్భాలయం లోపలికి వెళ్లాడు. ఆరిపోతున్న దీపం. లోపల శివలింగమెదుట ఒక దీపముంది. అది నూనెయిపోయి, ఒత్తి కాలిపోయి ఆరిపోవడానికి సిద్ధంగా ఉంది. గర్భాలయమంతా చీకటిగా ఉంది. నైవేద్యం పాత్రలు ఎక్కడున్నాయో గుణనిధికి కనిపించడం లేదు. తన ఆకలి తీర్చుకోవడానికి కావలసిన ఆహారాన్ని వెతుక్కోవడం కోసం గుణనిధి తాను కట్టుకున్న పాత వస్త్రాన్ని చింపి ఒక ఒత్తిలా చేసి ఆరిపోతున్న ఆ దీపంలో వేశాడు. ఆ ఒత్తి నిప్పునందుకుని ప్రజ్వలించి గర్భాలయమంతా వెలుగు నింపింది. ఈ చిన్న పనితో అతను శివసన్నిధిలో అఖండ దీపాన్ని వెలిగించిన పుణ్యాన్ని పొందాడు. అంకానే ఒక నైవేద్యం మూటను పట్టుకుని బయటకు పరిగెడుతుండగా అతని కాలు తగిలి ఒక భక్తుడు నిద్రలేచాడు. దొంగ, దొంగ అని కేకలు వేయడంతో రాజభటులు గుణనిధిని వెంబడించారు. పరిగెడుతూ కిందపడిన గుణనిధిని భటులు కొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. గుణనిధి మరణించగానే యమదూతలు వచ్చి పాసాలతో అతని ఆత్మను కట్టేసి నరకానికి తీసుకువెళ్లడానికి సిద్ధపడ్డారు. అంతలో తెల్లని విమానంలో శివగణాలు అక్కడికి వచ్చారు. వాదన: వీడు దొంగ, జూదగాడు, తల్లిదండ్రులను మోసం చేసిన పాపి. వీడికి నరకమే సరైన శిక్ష అని యమదూతలు వాదించారు. శివగణాల తీర్పు: నిజమే,
వీడు పాపి, కాని మహాశివరాత్రి నాడు తెలియకుండానే ఉపవాసమున్నాడు. రాత్రంతా నిద్రపోకుండా జాగరణ చేశాడు. అన్నిటికంటే ముఖ్యంగా శివలింగం ముందు ఆరిపోతున్న దీపాన్ని తన వస్త్రంతో వెలిగించాడు. ఆ ఒక్క పుణ్యం వీడి పాపాలన్నిటినీ దహించివేసింది. వీడు శివలోకానికి అర్హుడు అని చెప్పారు. మలిజన్మ అరిందముడు. శివగణాలు అతన్ని తీసుకువెళ్లారు. కొంతకాలం శివలోకంలో ఉన్నాక ఆ పుణ్యం వల్ల అతను తరువాతి జన్మలో కళింగదేశానికి రాజుగా అరిందముడు అనే పేరుతో జన్మించాడు. ఆ జన్మలో అతను రాజ్యమంతా వేల సంఖ్యలో దీపాలను వెలిగించి గొప్ప శివభక్తుడయ్యాడు. ఆ భక్తికి మెచ్చిన పరమశివుడు అతనికి ప్రత్యక్షమై శాశ్వతమైన కుబేర పదవిని ఇచ్చాడు. ఉత్తర దిక్కుకు అధిపతిగా, దేవతలందరికీ ధనాధిపతిగా నియమించాడు. అంతటి పాపికూడా శివ అనుగ్రహంతో లోకానికే ఐశ్వర్యప్రదాతయ్యాడు. సందేశం: ఈ కథ భగవంతుని కరుణ ఎంత గొప్పదో చెబుతుంది. హృదయంలో భక్తి లేకపోయినా చేసిన పని సత్కార్యం అంటే దీపం వెలిగించడం అయితేనే శివుడు అంతటి ఫలాన్నిస్తాడు. ఇక నిశ్చలమైన భక్తితో పూజిస్తే ఇంకెంత ఫలితం ఉంటుందో ఊహించలేము.